చెన్నై సూపర్ కింగ్స్కు ఈ సీజన్లో తీవ్ర నిరాశ మిగిలింది. పాయింట్స్ టేబుల్లో 8వ స్థానానికే పరిమితమై ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పుకుంది. 14 మ్యాచుల్లో కేవలం 12 పాయింట్లు మాత్రమే సాధించి దారుణంగా విఫలమైన సీఎస్కే తీరుపై టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. టోర్నీలో సంజు శాంసన్, అఖిల్ హసన్, అంశుల్ కాంబోజ్ రాణించినా కూడా ఓవరాల్గా సీఎస్కే మేనేజ్మెంట్ ఐపీఎల్ ఆక్షన్లో ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని అశ్విన్ విమర్శించాడు. ₹1 పెట్టి తప్పుడు ప్లేయర్స్ను కొనడం వల్లే టీం కాంబినేషన్ దెబ్బతిందని అన్నాడు. ఒక్కో ప్లేయర్కు 14 కోట్లు గుమ్మరిచ్చే కంటే ఫైనల్లో చేరిన టీమ్స్ లాగా వెంకటేష్ అయ్యర్, జేసన్ హోల్డర్ వంటి వాళ్ళని కేవలం 7 కోట్లకే దక్కించుకుంటే బాగుండేదని అన్నాడు. దీనివల్ల టీంలో యూత్, ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్గా కుదిరేదని అభిప్రాయపడ్డాడు. ప్లేయర్స్కు సరైన రోల్ క్లారిటీ లేకపోవడం, డెవాల్డ్ బ్రేవిస్, శివం దుబే వంటి వారిని ఫినిషర్లుగా వాడటం మేనేజ్మెంట్ నిర్ణయాలకు అద్దం పడుతోందని అన్నాడు. దానికి తోడుగా మ్యాచ్లు మొదలయ్యాక ప్లేయర్స్ గాయపడడం టీంను కోలుకోలేని దెబ్బతీసిందని అశ్విన్ గుర్తు చేశాడు. ధోని గ్రౌండ్లో ఆడకపోయినా కూడా డ్రెస్సింగ్ రూమ్లోనే ఉంటే యంగ్ ప్లేయర్స్కు గైడెన్స్ ఇచ్చాడని చెప్పాడు. Taste the Daily.